గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, మా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. దెన్ నెక్స్ట్ మార్జిన్ ట్యాగ్స్ ఏంటి? ఏదైతే పారాగ్రాఫ్ తీసుకుంటున్నామో లెఫ్ట్, రైట్ అండ్ టాప్, డౌన్, ఇప్పుడు సపోజ్ మనకి ఇలా పేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైతే పారాగ్రాఫ్ ఎంటర్ చేస్తున్నామో లెఫ్ట్ మార్జిన్ రైట్, టాప్ మార్జిన్ ఎంత ఉండాలి, బాటమ్ మార్జిన్ ఎంత ఉండాలి, లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉండాలి, రైట్ మార్జిన్ ఎంత ఉండాలో మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి. దెన్ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే దట్ ఈజ్ మెన్షన్ పీ ట్యాగ్ అని చెప్పాం కదా ఆల్రెడీ. పారాగ్రాఫ్ దీంట్లో మనకి అలైన్మెంట్స్, పారాగ్రాఫ్ అనేది ఎలా ఉండాలి ఏం రాసామంటూ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కోడ్ లైన్స్, ఓపెన్ పారాగ్రాఫ్, క్లోజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది. ఏదైతే మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఒక్క లైన్కి అయితే ఏదైనా సపోజ్ ఒక వర్డ్ అయితే నో ప్రాబ్లం, బట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే కామన్ సెంటెన్స్ని క్రియేట్ చేసి అట్లా పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలి అనుకుంటే మన పేజీలో పీ ట్యాగ్ని యూజ్ చేయాలి. లాంగ్వేజ్, సో మనం ఏదైతే టెక్స్ట్ రాసినామో దట్ ఈస్ ద లాంగ్వేజ్. అంటే ఏంటి, పీ ట్యాగ్లోనే ఏదైతే ల్యాన్ అని చేసి దట్ ఈస్ ద ఇంగ్లీషా, నెక్స్ట్ తెలుగు ఏంటనేది మనం మెన్షన్ చేస్తే అప్పుడు ఏదైతే పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్ అనేది మనకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఆ పేరా వస్తుంది అనమాట. దెన్ ప్రీ ట్యాగ్ అంటే ఏంటంటే మనం సపోజ్ పారాగ్రాఫ్ అనేది ఎలా మెన్షన్, మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ ఉందనుకోండి సపోజ్, కాలేజ్, ఓకే, ఇలా వచ్చేస్తాయి. ఇలా పారాగ్రాఫ్లో పీ ట్యాగ్లో ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా మనకి అవుట్పుట్ కూడా ఇలా వస్తుంది. అట్లా కాకుండా ప్రీ ట్యాగ్లో మనకి నాకు డేటా లైన్స్ ఇలా ఉండాలి. మదర్ తెరీసా డిగ్రీ కాలేజ్ భద్రాచలం, ఇట్లా మనం ఒక వే పెట్టుకున్నాం అనుకోనమ్మా. అట్లా మనకి ఇలా మదర్ తెరిసా ఒక లైన్, డిగ్రీ కాలేజ్ ఒక లైన్, భద్రాచలం ఒక లైన్, ఇట్లా 3 లైన్లు సేమ్ మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ భద్రాచలం ఇట్లా కంటిన్యూగా అయితే నార్మల్గా అయితే కంటిన్యూ అవుతుంది. ప్రీ ట్యాగ్ అని పెట్టాం అనుకో, ఇలా మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ ప్రీ ట్యాగ్. అవుట్పుట్ అనేది కూడా మనకి ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవడానికి ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అర్థమైంది కదమ్మా మీకు. పారాగ్రాఫ్, సో ఎగ్జాంపుల్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవన్నీ. సో మన ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాం, హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్, బాడీ పారాగ్రాఫ్ అని ఇచ్చాడు. యూజ్ ఎలిమెంట్ బ్రేక్ అండ్ బ్రేక్ ట్యాగ్, సపోజ్ యూజ్ ఎలిమెంట్ తర్వాత బ్రేక్ అనేది బిఆర్ ట్యాగ్ అంటే ఏంటి, బ్రేక్ ద ట్యాగ్. సపోజ్ ఏదైనా టెక్స్ట్లో మధ్యలో బ్రేక్ అయిపోవాలి. సపోజ్ ఇలా రాస్తున్నాం, మధ్యలోకి వర్డ్ టెక్స్ట్ అనేది వచ్చింది. సపోజ్ ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చింది, దీన్ని బ్రేక్ చేయాలంటే నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వరకు వచ్చేసి టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోద్ది అనమాట, బ్రేక్ ట్యాగ్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్రీ ట్యాగ్. మనకి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ఇచ్చినా కానీ మనం లైన్ బై లైన్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా మనం ఏంటి పారాగ్రాఫ్లో రాసాం కదా, పీ ట్యాగ్లో మెన్షన్ చేసాం కాబట్టి డైరెక్ట్ కంటిన్యూషన్గా వస్తాయి. ప్రీ ట్యాగ్లో వేస్తే అంటే ఇలా వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, పారాగ్రాఫ్ మనం ఇక్కడ బ్రేక్ అని ఇచ్చాం కదా, పారాగ్రాఫ్ యూజ్ ఎలిమెంట్ బ్రేక్ అండ్ టెక్స్ట్ బ్రేక్ లైన్ టు బ్రేక్ లైన్స్ అని వచ్చింది కదా. సో అవుట్పుట్ కూడా ఈ పారాగ్రాఫ్ తర్వాత యూజ్ బ్రేక్ ఎలిమెంట్ అండ్ టెక్స్ట్ అంటే 2 బ్రేక్స్ ఇచ్చాం కాబట్టి అక్కడ కూడా బ్రేక్స్ లాగానే వచ్చిందనమాట అమ్మ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అని ఇచ్చాం 4. బట్ ఇలా రాసినా కానీ మనకి ఇక్కడ చూడండి కంటిన్యూ పారాగ్రాఫ్లో ఇచ్చాం కాబట్టి కంటిన్యూగా వచ్చేసింది. అలా కాకుండా ప్రీ ట్యాగ్లో ఇస్తే చూడండి, ప్రీ ట్యాగ్లో ఎలా మెన్షన్ చేసాం, ఎలా కావాలని మెన్షన్ చేసాం, సో అలానే అవుట్పుట్ కూడా మనకి అలానే వస్తుంది అన్నమాట. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా, సత్యనారాయణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇవన్నీ అంటే ప్రీ ట్యాగ్లో మెన్షన్ చేస్తే ఇలా మెన్షన్ చేసాం కాబట్టి ఇలానే వచ్చింది. పారాగ్రాఫ్లో ఇలా మెన్షన్ చేసినా కానీ ఒక్క పారాగ్రాఫ్ లాగానే తీసుకుంటుంది అన్నమాట. ఓకే. దెన్ నెక్స్ట్ టెక్స్ట్ ట్యాగ్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, టెక్స్ట్ ట్యాగ్స్. దాంట్లో ఏంటి, బేస్ ఫాంట్ అంటే ఏంటి, మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నామో, ఇప్పుడు మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ అని టెక్స్ట్ ఇలా ఉంది కదా, ఎంటర్ చేస్తున్నాం కదా, ఆ టెక్స్ట్ అది ఫాంట్ అనేది
ఏ సైజులో ఉండాలి ఫాంట్. ఏమేమి ఉంటాయి ఫాంట్లో? అట్రిబ్యూట్స్ నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ ద అట్రిబ్యూట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాగ్. ట్యాగ్ యొక్క క్యారెక్టరిస్టిక్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్, క్యారెక్టర్ అండ్ వాల్యూ. సో ఇక్కడ ఏంటి మనకి సైజ్ అనేది అట్రిబ్యూట్. ఫాంట్ సైజ్ అంటే మదర్ తెరెసా డిగ్రీ కాలేజ్ సంథింగ్ అలా ఏదైతే మనం పారాగ్రాఫ్ రాస్తున్నామో ఆ పారాగ్రాఫ్లో ఈ వర్డ్, ఈ లెటర్స్, టెక్స్ట్ అనేది ఎంత సైజ్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఇవన్నీ కమ్స్ అండర్ ఫాంట్ సైజ్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా. ఫాంట్ అంటే బేస్ ఫాంట్ అంటే ఏంటమ్మా, సపోజ్ ఫాంట్ అనేది ఓల్డ్ వర్షన్, బేస్ వర్షన్ వచ్చేసి బేస్ ఫాంట్. ఓకేనమ్మా. బేస్ ఫాంట్ దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్గా బేస్ ఫాంట్ అనేది తీసుకున్న కలర్ సేమ్ అవే, అట్రిబ్యూట్స్ వాల్యూస్ అన్నీ అవే ఉంటాయి. బట్ ఇక్కడ ఏదైతే మనం కలర్స్ మెన్షన్ చేస్తున్నామో రెడ్ అనుకుండా 1 to 7 కలర్స్ తీసుకోవడం ఆటోమేటిక్గా, అది 1 2 రెడ్ గ్రీన్ కాకుండా 6 అనేసి ఒక కలర్, అట్లా కలర్ మెన్షన్ చేస్తాం అంతే. దీనికన్నా కొంచెం బేస్ ఫాంట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్. దెన్ నెక్స్ట్ బేస్ బోల్ట్. బోల్ట్ ట్యాగ్ అంటే ఏదైతే మనం పారాగ్రాఫ్లో బి అని మెన్షన్ చేసామనుకున్నాము అది ఎట్లా వస్తుంది, కొంచెం బోల్ట్. నార్మల్గా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం కదా, అది కొంచెం థిక్గా వస్తుంది. బోల్ట్ అంటే ఏంటి, ఏదైతే అవుట్పుట్ ఉందో అది కొంచెం థిక్ కలర్లో రావాలి, కొంచెం థిక్గా ఉన్న టెక్స్ట్ కన్నా కొంచెం థిక్గా రావాలంటే బోల్ట్ ట్యాగ్ యూజ్ చేస్తామమ్మా. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ ట్యాగ్ అంటే ఏంటి, ఇది ఓల్డ్ వర్షన్ ఆఫ్ బోల్ట్. ఈ స్ట్రాంగ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదో మదర్ తెరెసా అని రాసి స్ట్రాంగ్ విత్ ఇన్ ద స్ట్రాంగ్ ట్యాగ్లో పెట్టాము అంటే ఏదైతే పారాగ్రాఫ్ ఉందో, సపోజ్ ఏదైతే పారాగ్రాఫ్లో మిడిల్లో ఒక వర్డ్ మనకి మన కాలేజ్ నేమ్గా, కాలేజ్ గురించి డిస్క్రిప్షన్ రాస్తున్నాం, మన కాలేజ్ అనేది బోల్ట్ కొంచెం థిక్గా రావాలి అంటే మనం బోల్ట్ ట్యాగ్ కానీ బీ ట్యాగ్ కానీ స్ట్రాంగ్ ట్యాగ్ కానీ చేస్తాం. స్ట్రాంగ్ ట్యాగ్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అంతే. బీ ఓల్డ్ వర్షన్ అంటే ఏంటి, HTML 1.2.2.1.2.3 అండ్ ఇట్లా ఉన్నాయి కదా, ఓల్డ్ వర్షన్లో బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వర్షన్లో రీసెంట్గా 5th వర్షన్లో 4th వర్షన్లో స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేస్తారనమాట. అది కొంచెం ఏదో పారాగ్రాఫ్ మిడిల్లో స్ట్రాంగ్ అని ఇస్తే అది మనకి కొంచెం థిక్ కలర్స్లో మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు సపోజ్ మనం మ్యాథ్స్లో చూసుంటారు H2O అని రాస్తాం, కెమిస్ట్రీలో. మ్యాథ్స్లో ఏంటి X2 X3 అట్లా రాస్తాం కదా, ఇదేంటి సబ్స్క్రిప్ట్. దీని ఏమంటాం మనం, సబ్స్క్రిప్ట్ అంటాం. ఇలాంటి మెన్షన్ చేయాలంటే దట్ ఈస్ ద మనం సబ్స్క్రిప్ట్, సబ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, మ్యాథ్స్లో X² + Y² ఇట్లా రాస్తాం కదా. సో మనం కంపెనీ ఒకటి HM అని పెట్టేసి లైట్ పైన ఏదైనా ఎయిర్టెల్ అని అనుకున్నాం, ఎయిర్టెల్ కంపెనీ ఉందనుకున్నాం, కంపెనీ పైన TM అట్లా వస్తుంది. ఇది అంటే దట్ ఈస్ ద సూపర్ స్క్రిప్ట్ అనమాట. ఆ సూపర్ స్క్రిప్ట్ రావాలి అంటే ఏంటి, డిజైనింగ్ పేజ్ని మనం HTML అంటే ఏంటి, ఒక పేజ్ని క్రియేట్ చేస్తాం. ఆ పేజ్లో మనకి పేజ్ని క్రియేట్ చేస్తాం కదా, ఆ పేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కలర్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఏమేమి ఇమేజ్ పెట్టుకోవాలి, దెన్ నెక్స్ట్ ఏం వర్డ్స్ ఏవి స్ట్రాంగ్గా కనిపించాలి, అండ్ థిక్ కలర్ లైన్స్ ఏం కనిపించాలి, దెన్ నెక్స్ట్ మనకి ఏ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో అది దాన్ని ఎలా ఉండాలి, ఇవన్నీ మంచి అట్లా వాటన్నిటి కోసం సబ్స్క్రిప్ట్. కొన్నేమో క్యాప్షన్స్ వస్తాయి కదా, ఏదైనా మూవీలో కూడా మన మూవీ ఉందనుకో, మూవీ నేమ్ వచ్చి కింద క్యాప్షన్స్ వస్తాయి కదా, అదేంటి సబ్స్క్రిప్ట్ అనమాట. దానికోసం ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీ ఉందనుకోండి, కింద క్యాప్షన్ వస్తుంది కదా, క్యాప్షన్ దట్ ఈస్ అ సబ్స్క్రిప్ట్. దానికోసం మనం సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకేంటి, ఇవన్నీ టెక్స్ట్ ట్యాగ్స్. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇంకొన్ని ఫస్ట్ ఏం చేస్తాం, HTML రాస్తాం. క్లోజ్ ఉందంటే ఓపెన్, ఉందంటే క్లోజ్ ఉండాలి. ఓకే. స్టార్ట్ బాడీ ట్యాగ్. హెడ్ టైటిల్ లేదమ్మా ఇక్కడ,
మనం ఇచ్చుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. హెడ్ ట్యాగ్ ఉన్నాక నెక్స్ట్ టైటిల్ పెట్టుకోవచ్చు. బాడీ ట్యాగ్లో ఏంటి పారాగ్రాఫ్లో ఎగ్జాంపుల్ బోల్డ్ టెక్స్ట్. ఇదేంటి మన బోల్డ్ టెక్స్ట్ అనేది థిక్ లెటర్స్లో రావాలి. బ్రేక్ బోల్డ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ క్లోజ్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎంపసైజ్ టెక్స్ట్. ఈఎం ట్యాగ్, ఈ లాంగ్వేజ్లో అయితే ఈఎం ట్యాగ్. ఇది ఈఎం అనేది ఎంపసైజ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ మనకు కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్క మధ్యలో ఏదైనా పారాగ్రాఫ్ రాస్తున్నాము కొంచెం డిఫరెంట్గా, ఏదైతే వర్డ్ అని కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అంటే మనం ఈఎం ట్యాగ్ని యూజ్ చేస్తాం. తర్వాత స్ట్రాంగ్ అంటే చెప్పానుగా బోల్డ్. ఇటాలిక్ అంటే ఇటాలిక్, కొంచెం ఐ ట్యాగ్ అంటే ఇటాలిక్ అంటే ఏంటి టెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా రావడానికి ఇటాలిక్ ట్యాగ్ యూజ్. సూపర్ స్క్రిప్ట్లో కనిపిస్తుంది, ఇది సబ్స్క్రిప్ట్. నెక్స్ట్ డిలీట్, సమ్ మధ్యలో మనకి ఏమైనా వద్దు అంటే డిలీట్ అయిపోవాలి అంటే లైక్ లైన్ లాగా డిలీట్. మనం డిలీట్ ఎలా కొడతాం, ఇలా కొడతాం కదా. ఏదైనా టెక్స్ట్ ఉందనుకో డిలీట్ అవ్వాలంటే ఇలా అంటాం కదా, సేమ్ అలాగే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ కోడ్ మార్క్, సపోజ్ ఏదైనా మార్క్ చేయాలంటే మార్క్ ట్యాగ్. కలర్స్ కోసం అవుట్పుట్ చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ బోల్డ్ టెక్స్ట్, బీ ట్యాగ్ని యూజ్ చేస్తే బోల్డ్ టెక్స్ట్. నెక్స్ట్ ఎంపసైజ్డ్ చూసారా, ఎంపసైజ్డ్ అంటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేసాక స్ట్రాంగ్ టెక్స్ట్ వచ్చింది. స్ట్రాంగ్ అంటే కొంచెం బోల్డ్లో వచ్చింది కదా అది. నెక్స్ట్ ఇటాలిక్ అంటే కొంచెం స్టైలిష్గా ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో అది కొంచెం వెరైటీగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇటాలిక్, రోమన్ అని అట్లా చాలా ఉంటాయి, మన ఇష్టం. నెక్స్ట్ సూపర్ స్క్రిప్టెడ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఏదైతే చూసారో ఎగ్జాంపుల్ ఆఫ్ అనేది పారాగ్రాఫ్ సూపర్ స్క్రిప్ట్లో ఏదైతే పెట్టామో అది పైన వచ్చింది. సబ్స్క్రిప్ట్ అంటే సబ్స్క్రిప్ట్లో ఏది వచ్చిందో అది వచ్చేసింది. ఓకేనా. ఎగ్జాంపుల్ డిలీట్ చేసాం కదా, అది స్ట్రైక్ అయిపోయింది అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్యూటర్ కోడ్ అండ్ టెక్స్ట్. నెక్స్ట్ మార్క్ ఫార్మ్, ఏదైతే మార్క్ అన్నామో అది కొంచెం చూసారా ఎలా వచ్చిందో, HTML మార్క్ ఫార్మ్. అది కొంచెం దాన్ని ఏమంటారు, HTML అనేది నార్మల్గా వచ్చింది. మార్క్డ్ ఫార్మాట్ అంటే ఏదైతే మార్క్ చేసామో ఆ ఫార్మాట్ ఎలా వచ్చింది, ఫార్మాటింగ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. ఓకే. ఏదంటే మనం కలర్ ఏదైతే కలర్ మెన్షన్ చేసామో అది రెడ్ గ్రీన్ ఆ కలర్ వస్తుంది అనమాట, కలర్స్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ టెక్స్ట్ ట్యాగ్స్ ఇన్ VBM. ఓకే, థ్యాంక్ యూ.